హాయ్ గైస్, బిగ్ బాస్ 9 సోమవారం నైట్ జరిగిన ఎపిసోడ్ ఉంది కదా, దాని మెయిన్ హైలైట్స్ మాత్రమే ఈ షార్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ముందుగా బిగ్ బాస్ చెప్తాడనమాట, దివ్యల మాదిరి డైరెక్ట్ నామినేషన్స్లో ఉంది, సో ఆవిడ ఇమాన్యువల్ కెప్టెను. తరువాత శ్రీనివాస్ సాయికి ఒక పవర్ అస్త్ర ఉంటుంది, ఆ పవర్ అస్త్ర ద్వారా అతను నామినేషన్స్లో లేకుండా సేఫ్ అయిపోతాడు. వీళ్ళు ముగ్గురు తప్ప ఎవరినైనా నామినేట్ చేసుకోవడం బిగ్ బాస్ అవకాశం కల్పిస్తాడు. ఫస్ట్ ప్రియా శెట్టి వచ్చి తన నామినేషన్స్ చేసుకొని వెళ్ళిపోద్ది. ఆ తరువాత మర్యాద మనీష్ వస్తాడు. ఈ మర్యాద మనీష్ వచ్చి మనకి కళ్యాణ్ని నామినేట్ చేస్తాడు. ఆ నామినేట్ చేసి తను చెప్పిన పాయింట్స్ చాలా మంచి హైలైట్ అవుతాయి అన్నమాట. ఏంటంటే ప్రతి సీజన్లో నాగార్జున గారు ట్రోఫీ చేతిలో పెడతారు. ఈ సీజన్లో నీ చేతిలో ఇమాన్యువల్ ట్రోఫీ పెట్టాడు, దాన్ని నువ్వు వినియోగించుకోలేకపోయావు. తనుజాని నామినేట్ చేసుకోమంటే నువ్వు తనుజాకి భయపడ్డావా ఏంటి? ఎందువల్ల నువ్వు తనుజాని నామినేట్ చేయకుండా చెత్త రీజన్ చెప్పి సంజనాని నామినేట్ చేసావని చెప్పి దాన్ని హైలైట్ చేస్తాడు. ఆ తరువాత ఫ్లోరా సైని వస్తుంది. రాగానే రీతు చౌదరి వెళ్ళి నవ్వుతూ ఆనందంగా గెంతుకుంటూ ఫ్లోరా సైనిని పట్టుకుంటుంది. ఫ్లోరా సైని నామినేషన్స్లో మాత్రం డైరెక్ట్ నామినేషన్స్లో రీతు చౌదరిని నామినేట్ చేస్తుంది. అదొక హైలైట్ అన్నమాట. ఆ తరువాత దమ్ము శ్రీజ వస్తుంది. ఇది ఎపిసోడ్కి హైలైట్ అన్నమాట. దమ్ము శ్రీజ నిజంగా అన్ఫేర్ ఎలిమినేషను, కానీ ఆవిడ పెట్టిన పాయింట్లు కానీ ఆవిడ మాట్లాడిన విధానం కానీ నిజంగా హ్యాట్స్ ఆఫ్ అన్నమాట శ్రీజ, దమ్ము శ్రీజకి. ఆవిడ కళ్యాణ్కి, తనుజాకి, దివ్యల మాధురికి ముగ్గురికి కూడా రాడ్లు దింపుతుంది అన్నమాట. కళ్యాణ్ని నీ క్యారెక్టర్ని రమ్య అంత అలా బ్యాట్ చేసింది, దివ్యల మాధురి కూడా అలా మాట్లాడుతుంది, నువ్వు వాళ్ళిద్దరినీ నామినేట్ చేయకుండా సంజనాన్ని నామినేట్ చేయడం ఏంటి అని చెప్పి కళ్యాణ్కి కూడా క్లాస్ పీకుతుంది అనమాట. లాస్ట్కి కళ్యాణ్ కూడా అగ్రి అవుతాడు, సంజనానే అనవసరంగా అది నామినేట్ చేయడం నా తప్పే అని. ఆ తరువాత శ్రీజ దివ్యల మాధురిని చాలా వెటకారంగా మాట్లాడుతుంది అనమాట. అది కూడా మాధురికి రాడ్ దిగింది, మిమ్మల్ని మాధురి అనాలా రాజా అనాలా, మీకు బాండింగ్స్ అయ్యి ఉన్నాయి కదా అనేసి ఆవుని డైరెక్ట్గానే అటాక్ చేసింది. తర్వాత ఇండైరెక్ట్ నామినేట్ చేసుకోమని దివ్యల మాధురికి ఇస్తుంది అనమాట. మీరు ఎలా చేస్తారో చూస్తానని దివ్యల మాధురి వెళ్ళి రీతు చౌదరిని నామినేట్ చేస్తుంది. ఆ టైంలో రీతు చౌదరి, దివ్యల మాధురి ఆర్గ్యుమెంట్ కూడా ఎపిసోడ్ హైలైట్. వాళ్ళిద్దరూ జుత్తులు పట్టుకొని కొట్టుకోవడం తప్ప మిగతా అంతా జరిగిందనమాట. చాలా గట్టిగా ఫైట్ చేసుకున్నారు ఇద్దరు. ఈ వీక్ నామినేషన్స్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో పెట్టాము, ఆ వీడియో చూడండి. అలాగే నా రివ్యూ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.